ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని సంఘమా, ఎమాన్యుయల్ బాప్టిస్టు సంఘ బిడ్డలైన విశ్వాసులైన మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో లేక మధ్యాహ్నం అనుకుంటాను, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. అనుదినము మనం ఎన్నెన్నో శ్రమలు, దుఃఖకరమైన వార్తలు, బాధాకరమైన అనేక సంభవాలు మన ఎదుట జరుగుతూ ఉన్నాయి. మన కళ్ళెదుటే ఎన్నెన్నో చోటు చేసుకుంటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో నిన్న మేము ప్రార్థనకి మల్యాల ప్రార్థనకు వెళ్ళి వచ్చాము. రాత్రి ప్రోగ్రాంలో మరి వచ్చి రాగానే గంటలోపే మా తోడలుడు గారు దేవుని సన్నిధికి పిలువబడ్డారని వార్త వచ్చింది. ఇంకా ఆ సమయంలో మేము వివేక్ కబురు చేసి, వివేక్ కూడా ఇంకా అప్పుడు పడుకోవాలి, దేవుని కృపలో వెంటనే స్పందించాడు, వచ్చాడు, మేము వెళ్ళాము. నిన్నంతా అక్కడే సరిపోయింది మాకు. దేవుడు కృప కలిగిన వాడు. కార్యక్రమం యథావిధిగా చేశారు వాళ్ళు మంచిగా. బంధువులు అందరూ వచ్చారు. కడసారిగా అతన్ని భౌతిక రూపాన్ని, శరీరాన్ని చూసి అరే నలుగురితో పాటు మేము కూడా వారి దుఃఖించు వారితో దుఃఖించుడి, దుఃఖపడుడి, ఏడ్చు వారితో ఏడుడి, నవ్వు వారితో నవ్వుడి, సమస్తమైన మనుషులతో మనసు కలిసి ఉండి దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలకి తగిన ఒక లక్షణంగా మనం చూస్తున్నాం. సరే, అయితే ప్రయాణాల్లోనే బోల్డంతా మాకు అలసట ఇవన్నీ జరిగినాయి. అయినా ఒక సహోదరుని మరణ వార్త విన్నప్పుడు అలసట ఇవన్నీ చూస్తే మనం ఏం చేయగలుగుతాం? మనలో మానవత్వం ఏముంటుంది? స్వయాన మరదలు భర్త సర్లేమని వెళ్ళి వారితో గడిపి ప్రార్థన చేసి, వాళ్ళ ప్రార్థన కూడా చేసే పని లేదు, ఎందుకంటే వాళ్ళు వేరే మతానికి చెందినవారు. సైలెంట్గా ప్రేయర్ చేశాను, ఎందుకంటే దేవుడు అందరిలాగా వాళ్ళు భజనలు చేస్తేనే లేకపోతే ఇంకేదో చేస్తేనే మన దేవుడికి వినపడటం ఏమీ లేవు. మన దేవుడు అన్నీ వింటారు, కన్నీటి కార్చే బిడ్డలు చూస్తారు. అది ఆయన నన్ను నమ్ముకున్నవారా లేరా అని చూడరు, కానీ జాలి కలిగిన దేవుడు కనుక శ్రమలో ఉన్న ఎవరు మొర్రపెట్టుకుంటూ ఉన్న వారికి ఆదరణ, అనుకూలమైన పరిస్థితులు కల్పించి ఆయన దేవుడు గొప్ప ఆదరణకర్తగా ఉన్నాడు కనుక ఆయన స్వభావమే ఆదరించే స్వభావము. ఆయన కృప కలిగిన దేవుడు. మన బిడ్డల పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడు కాబట్టి దేవుడు వారితో నిన్న దినమంతా గడపడానికి వారితో ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సహోదరుడు తన హృదయపూర్వకమైన కోరిక నాకు తెలియజేశాడు. ఈ మధ్య మా పెళ్ళి వార్షికోత్సవం రోజున, అంటే మే 26వ తారీఖు నాడు ఫోన్ చేసి, బ్రదర్ మరి త్వరలో నేను రిటైర్ కాబోతున్నాను, నేను కూడా మీతో పాటు సేవలో తిరిగి సాక్ష్యం చెప్తాను, అంతకంటే ఏం కావాలి బ్రదర్, చేయండి అని చెప్పేసి అన్నాను. తర్వాత మొన్న మేము సత్తుపల్లి మీటింగ్కి కూడా ఇట్లా వెళ్తున్నాము, వీలైతే మీరు కూడా రావచ్చు, కానీ దూరభారం దైవ చిత్తమని ఇస్తే వద్దాం అనుకున్నానండి. డీటెయిల్స్ అని చెప్పాలిగా, మళ్ళీ మనమే ఇక్కడ పొట్టబయటగా టైము కలిసి రాక ఇక హడావుడికి వెళ్ళాము. దేవుని దయ వల్ల అది బాగానే జరిగింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దేవుడు కాలములు, సమయములు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఎవరికి ఎప్పుడు ఏమి సంభవించాలో, ఏ వ్యక్తిని ఏ సమయంలో దేవుడు మార్చుకుంటారో, విశ్వాసం కలిగిస్తారో, రెప్పపాటులో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్ముడు ఒక గాలి వంటి వాడు. ఆయన గురించి బైబిల్లో వర్ణించబడిన విధానం, ఆయన గాలి వంటి వాడు. అంటే కంటికి కనపడడు, గాలి మన ప్రాణవాయువు. మనం ఆ గాలి పీల్చకపోతే మనం బ్రతకలేము. మరి కంటికి కనపడలేదు కాబట్టి గాలి లేదందామా అంటే గాలి ఉన్నది. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మని కార్యాలు మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి మారుమనిషి పొందాలన్నా, ఒక వ్యక్తికి
దేవుని గురించి అనుభవ జ్ఞానం కలగాలి. థ్యాంక్స్ అండి. అనుభవ జ్ఞానం కలగాలన్నా ఒక వ్యక్తి విశ్వాసంలో దేవుని వైపు ఆకర్షించబడాలన్నా తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామం పేరిట మనం ఏ దేవుణ్ణి అయితే త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామో ఆ దేవుని యొక్క ఆ కృపా కటాక్షాలు మనకు అవసరమై ఉన్నాయి. కనుక ఆ దేవుడు నిన్నటి రోజున ఈ లోకంలో నుండి పిలువబడిన ఆ సహోదరుడిని విశ్వాసంలో ఆయన్ని ఆకర్షించాడు. ఆయన కలిగిన కష్టాలప్పుడు నిష్ట కలిగిన వాళ్ళ మతంలో ఆ నిష్ట అయితే ఉంది. వాళ్ళ ఫాదర్ కూడా మా ఫాదర్ లాగానే పాస్టర్ మా నాన్నగారు ఎలా చేశారో వాళ్ళ నాన్న కూడా ఆ స్థలంలో అతను పెద్ద నాయకుడుగానే ఉండేవాడు. ఆయన చనిపోయినప్పుడు మేము వెళ్ళాము. మరి నిన్న గంట సేవ్ చేశారు అక్కడ పెట్టి బాడీ లోపల. వాళ్ళకందరికీ ఉన్న ఐకమత్యం చూసి నేను వివేక్ చాలాసేపు చెప్తున్నాను. ఇట్టుంటారు పేద ధనవంతులు పేద ఏముంటుంది, ఐకమత్యం, అభిమానం. ఎక్కడెక్కడుండో తెలిసిన వ్యక్తులు కూడా వచ్చి ఇతను చాలా మంచివాడండి, అందరితో స్నేహభావం ఉండేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు చెప్తా ఉన్నారు. లేడీస్ కూడా ఎక్కడెక్కడి నుంచో బట్టలు పెట్టుకుని వచ్చారు. వాళ్ళు రారా అలాంటి ప్రదేశాలు పాపం వచ్చారు. చూసి సండే దేవుని దయలో కొంతమంది మంచి వ్యక్తుల్ని స్నేహితులుగా సంపాదించుకున్నాడు. అదే ఆయన ఇంకా కొన్నాళ్ళ పాటు సజీవంగా ఉన్నట్టయితే తన సాక్ష్యం ద్వారా బహిరంగంగా ఆయన వచ్చి వార్తలో పాల్గొంటున్నట్టయితే చాలామంది విశ్వసించి దేవుని వైపు ఈయన కూడా దేవుడు నమ్ముకున్నాడా, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈయన కూడా ఇన్ని గొప్ప కార్యాలు చేశారని సాక్షిగా ఉండేవాడు. దేవుడు అవకాశం ఇవ్వలేదు. సరే ఆయన విశ్వసించిన విశ్వాసాన్ని బట్టి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. దేవుడి దగ్గరికి ఆయన వెళ్ళాడు. వాళ్ళ అన్నింటిలో కార్యక్రమాల్లో ఈయన పోకుండా, అంటే అందులో పోతే మళ్ళీ ఇవన్నీ ఇదవుతాయని అభ్యంతరకరంగా ఎందుకు ఉండాలని అట్లా ఉన్నాడు. ఇరువురు కుమారులు అయితే పెద్దోడికి పెళ్ళి అయింది, రెండో వాడికి ఇంకా అవ్వలేదు. సరే దేవుడు వారిని ఆదరించును కాక. ఆమె అలాగే ఈరోజు మనం ప్రార్థించవలసిన అంశాలు, ఆ అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంది, 3 ఏళ్ళ దాకా సర్వీస్, 4 ఏళ్ళ దాకా సర్వీస్ ఉంది మా మరదలకి. సరే ఆమె గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. భర్త ఉన్నప్పుడు నిన్నటి రోజు సరిపోయిన తర్వాత కూడా ఆమె ఉద్యోగం చేయకపోతే పోషణ ఉండదు కదా, చేయాలి. తర్వాత మరి దేవుని బాగా నమ్ముకున్నది విశ్వాసంలో. అన్యుల ఇతర మతస్థులు కులస్తుల ఇంట్లో కోడలైనావు. ఆ బాధలన్నీ ఆమె భరించుకొని టార్చర్ పెడతారు, మామూలుగా ఉండదు. అయినా తట్టుకొని బాబు అట్లా ఆమె నిలబడింది. ఆమె విశ్వాసాన్ని దేవుడు స్థిరపరిచేటట్టుగా, ఆ కుటుంబం దేవునిలో ఆదరణ పొందేటట్టుగా, ఆ బిడ్డల మధ్యలో సమాధానం ఐక్యత ఉండేటట్టుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం. రెండవ అంశం, మన ఝాన్సీ బక్కమ్మాయి భర్త బాబురావు వారిరువురు ఇప్పుడు చిన్నవాడిపల్లి కదా అక్కడ ఉన్నారు. ప్రభుత్వ మరి చెప్పొచ్చో లేదో, ఏదైనా ప్రార్థన చేయండి అని చెప్పడానికి కూడా మేము భయపడి సావాల్సి వచ్చింది. చేయాలిగా. మరి కొంతమందికి ఆ ప్రార్థనలో విశ్వాసం లేదు, ఎగురుతారు, మరి బైబిల్ పట్టుకొని వెళుతూ ఉంటారు, ఎక్కడెక్కడో పాటలు పాడుతుంటారు. సిగ్గని పెట్టట్లేదు కొంతమందికి. నేను వారిని ఏదో విమర్శించాలని కాదు, ఈ దేవుణ్ణి నమ్ముకోవడానికి, ఈ ప్రార్థన చేయడానికి అంతా అయిన బంధువుల మధ్యలో ఇటు జరిగిందట, శోధనలో పడ్డదట, ఫలానా అమ్మాయి ఇట్లా కొంచెం అయింది, ప్రార్థన చేయడం అని అలా కాదు, ఎక్కడో కొట్టుకొచ్చింది ఆ ఫలానా వ్యక్తికి, కుర్రోడికి. ఆ సిగ్గు పడవలసిన వ్యక్తి, అలాంటి వ్యక్తులు దేవుణ్ణి నిరాకరించిన వాళ్ళు భార్యలు ఫోన్ చేసి బాధకరమైన మాటలు మాట్లాడేవారు. అంటే మరి అది ముందే ఉండాలి. ప్రార్థన కోరేవారు అందరితో అనబాకండి. నేనేంటంటే అందరితో అన్ని విషయాలు చెప్తాను. అందరితో అనబాకండి అని అంటే
అది పర్వాలేదు. పౌరుషం ఉండకూడదు దేవుని బిడ్డలకు. పౌరుషం ఎందుకు? పరువు తెస్తుంది పౌరుషం. టూ మచ్ పౌరుషం ఉంటే కొంతమంది ప్రాణాలు తీసుకుంటారు, ప్రాణాలు పెట్టేస్తారు. సిగ్గుపడాల్సిన వాటిలో సిగ్గుపడకుండా ఏమన్నా దొంగ పని చేసావా, లేకపోతే ఏ నేరం చేయకుండా నీవు శ్రమ పడుతున్నావు అంటే దేవునికి మహిమ. క్రైస్తవ విశ్వాసిగా మనం శ్రమ పడుతుంటే యేసయ్యకి మహిమ అనే సంగతి తెలుసుకోవాలి. అది తెలుసుకోలేదు. సర్లే అని ఇప్పటి వరకు నా ముఖం చూసే ధైర్యం కూడా లేదు ఆ ఫలానా వ్యక్తికి. అలాంటి వ్యక్తులను దేవుడు క్షమించునుగాక. ఆమేన్. నేను ఎవరిని ఏదో శాపాలు పెట్టడం, వాడికి అట్టావాలి ఇట్టా అది లేదు. మన ద్వేషించేవారు కూడా బాగుండాలని ఈనేటికి ప్రార్థన చేస్తాం. కనుక మనం ఝాన్సీ కొరకు తన ఆరోగ్య నిమిత్తము ఆసుపత్రిలో నుంచి క్షేమంగా మనందరి మధ్యలోకి వచ్చి మరి కొంత ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర అన్నదమ్ముల మధ్యలో విశ్రాంతి తీసుకొని మళ్ళీ యథావిధిగా తన జీవితంలో కొనసాగేటట్టుగా మన ప్రార్థనలు రెండు. ఒకటేమో మా తోడలు మా మరదలు గారి కుటుంబం కోసం, రెండోది ఝాన్సీ బాబురావుల కోసం, మూడవ అంశము అదే మన దేవుని కృపను బట్టి మన సుధాకర్ పెళ్లి కుదిరి దేవుడు మంచి సంబంధాన్ని ఇచ్చారు. వారు కూడా అన్నీ మంచిగా ఉండి ఆరోగ్యంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని మంచి ఘనంగా పెళ్లి చేసుకోవాలనేది ఒక ప్రార్థన. అలాగే పెళ్లి కాని పిల్లలకి మంచి సంబంధాలు దేవుడు ఏర్పాటు చేసేటట్టు ప్రార్థన చేయాలి. అలాగే చదువుకునే పిల్లలు పై మెట్టుకు ఎక్కే సోనీ ఉంది. ఇంకేనాళ్ళు చదవాలని నేను అడుగుతుంటే లేదు ప్రధాన గారు అయిపోయింది కోర్సు, ఇంకా ఫైనల్లో విధిలోకి వచ్చింది, ఎగ్జామ్స్ టైము, బాగా ప్రే చేస్తే బాగా పరీక్షలు రాస్తే చాలు. మరి పై మెట్టు ఎక్కాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఎంఫామ్ మాస్టర్స్ చేయాలి. మరి అలాంటి వాటి అన్నిటి కోసం మనం ప్రార్థన చేయాలి. మరి సమయాలు చిన్న ఆయన కొరకు, అలాగే మన చిన్న మందలో మన గొర్రెల మంద, మన నాయకుడు యేసయ్యే, ఆయన మన కాపరి అయి ఉన్నారు. ఎవరికన్నా శ్రమ కలిగితే అందరూ బాధపడి అందరూ బాధ్యత వహించి ప్రార్థన చేయాలి. సమయల్ గారి అంటే మా చిన్నాన్న గారి ఆరోగ్యం కోసం అందరూ కూడా మనసు హృదయపూర్వకంగా దేవుని ఎదుట అందరూ ఏకగ్రీవంగా అడిగితే, ఇద్దరు ముగ్గురు నా నామం పేరట కూడి నా నామమున మీరు ఏది అడిగినాను దాన్ని నేను చేస్తానని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ప్రభు ఆ విధంగా ఈ అంశాలన్నిటిలో మనం ఏకగ్రీవంగా ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీస్సులు మనం పొందేలాగిన మనం ప్రార్థన చేసుకున్నాం. వీటన్నిటి కొరకు అలాగే ఈ పూట జరగనై ఉన్నటువంటి యావత్తు ఆరాధన కొరకు మరి సంఘ సహాయ కాపరి దైవజనుడు మనతో సుందరరావు గారు ముందుకొచ్చి మరి చిన్న ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ఆ తర్వాత మనం ఒకటి రెండు పాటలు పాడి దేవుని స్తుతించాక వాక్యాన్ని చదువుకొని అప్పుడు ఇంకా మనం కొంత వర్తమానం విందాము. మిగిలిన కార్యక్రమం జరుగుతుంది. ఇటువైపు మంచి ఇటు వస్తే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా తండ్రి దేవుని యేసయ్య, కనుక ఆశ్చర్యకరుగా ఆలోచనకర్త బలవంతుల ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో మా దేవ ఈ మందిరంలో కూడుకొని ఈ బిడ్డలుగా నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఇంతగా వాగ్దానం చేస్తుంది మా గొప్ప తండ్రి. మా మధ్యలో మీరు ఉన్నారు తండ్రి నాయన. అంతేకాదు నా తండ్రి హైదరాబాద్ నుంచి నా తండ్రి ఆసుల సుధీర్ గారిని సత్యమణి గారిని మా మధ్యలో తీసుకొచ్చినావు నాయన, నీ స్తోత్రాలు అయ్యా. మేము ఒకరి కోసం ప్రార్థన చేసుకొని సంఘం కోసం ప్రభా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా సంఘంలో ఉన్న బిడ్డలు కూడా ప్రభా ఒకరి కోసం ప్రార్థన చేసుకోవాలని వాక్యం తెలియజేస్తుంది మా తండ్రి. ప్రతి బిడ్డ కూడా నాయన ప్రతి ఒక్క అవసరాన్ని గురించి ప్రభా ప్రతిరోజు ప్రార్థించాలని నీ వాక్యం తెలియజేస్తుంది మా తండ్రి. వందనాలు అయ్యా. మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని పేరు వస్తుంది మీరు జ్ఞాపకం చేసుకుని మా తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆర్థికాన్ని ఇవ్వండి, చదువుకునే యవనస్తులకు ప్రభా
మీరే నాయన చదువులో మీరు తోడుగా ఉండి మీ సహాయాన్ని అందించండి దేవా నీకు వందనాలు. అయా వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు జరిపించండి దేవా నీకు స్తోత్రాలు. అయా సుధాకర్ వివాహం ఆయన కుదిరించినందుకు కూడా నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చిన్న వివాహాన్ని కుదిరించాడు నాయన నీకు వందనాలు. అయా మళ్ళీ చిత్తమైతే వివేకం కూడా ప్రభావ మీరే కొన్ని ఏర్పాటు చేయండి తండ్రి, వివాహానికి సిద్ధపరచండి. అయా మా గృహాలు ఆగిపోయి తండ్రి, గృహాల విషయంలో మీ సహాయాన్ని అందించండి దేవా నీకు వందనాలు. అయా ముఖ్యంగా చిన్న అమ్మాయి విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. అమ్మాయి ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని మా తండ్రి, ఆపరేషన్ విషయంలో ప్రభావ మీరే పరమ డాక్టర్గా ఉంది మా తండ్రి. మీరే నాయన డాక్టర్ కంటే పరమ డాక్టర్ నాయన నీకు వందనాలు. తగినటువంటి నాయన రీతిలో ప్రభావ నీ దాసురాలకు నాయన మంచిగా ఆపరేషన్ జరగడానికి, ఆ రక్తం సరిపోవడానికి కావాల్సిన ఆర్థికాన్ని అందించండి, రక్తాన్ని అందించండి దేవా నీకు వందనాలు. ఆ బిడ్డకి కావాల్సినటువంటి ఆదరణ ఇచ్చేయండి తండ్రి నీకు వందనాలు. అదే బాబురావు గారిని కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఆయన కూడా ప్రభావ అండదండగా ఉండడానికి నాయన, వారితో పాటు ఇంకా నాయన అనేకులు నాయన చూడటానికి వెళ్ళడానికి వెంటడానికి వెళ్తానికి వందనాలు. మీకు గొప్ప దేవుడు సహాయం చేస్తున్నాడు, మీకు అసాధ్యం లేదు నాయన. ఆ బిడ్డ విషయంలో మీ అద్భుతకార్యం జరిగించండి దేవానికి వందనాలు. మా సంఘంలో కొంచెం సాక్ష్యం చెప్పుకునే భాగ్యాన్ని ఆ బిడ్డకి దయచేయండి తండ్రి వందనాలు. ఎవరైతే మనసులో ముందు ఒప్పుకుంటారో నాయన, నేను అక్కడ పరలోకంలో దేవుని ఎదుట నేను ఒప్పుకున్నాను చెప్పినావు తండ్రి నీకు వందనాలు. అవును ప్రభా, ఈ సన్నిధిలో ప్రార్థించాలి, సాక్ష్యం చెప్పాలి. అయా చేసిన అద్భుతాలు సూచిక్రియలు మంచి అయితే మంచి, చెడు అయితే చెడు నీ సన్నిధిలో చెప్పుకోవాలని నీ వాక్యంలో రాసి పెట్టావు తండ్రి నీకు వందనాలు. అయా మమ్మల్ని మేము తగ్గించుకోకపోతే మీరు హెచ్చరించరు ప్రభా, మేము పాపం లేని వారు అని చెప్పుకోకూడదని నీ వాక్యం తెలియజేస్తుందండి. అట్టి వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డ కూడా ఉన్నట్టుగా ఒప్పుకొని వదిలివేయడానికి సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు. ముఖ్యంగా మా తండ్రి జాఫర్ గారు నాయన నిన్న స్వర్గస్థులయ్యారు తండ్రి. ఆయన ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో జాబ్ విషయంలోనూ అనేక మందితో మంచిగా ఉన్నారని మంచి సాక్ష్యం విని ఉన్నాం తండ్రి. నాయన అదిగో విడిచిపెట్టినటువంటి కుటుంబాన్ని ప్రభా నాయన మీరు ఆదరించండి. కుమారులిద్దరిని అయా తన సతీమణి గారిని మీరు ఆదరించి ప్రభా ఆదరణకర్తగా ఉండి మా తండ్రి. అయా ఇదిగో తండ్రి నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళే కాకుండా ఒకవేళ నేను నమ్మకపోయినా మా తండ్రి, అయా ఇదిగో నా తండ్రి నీ రాజ్యం దొరకదు కానీ నమ్ముకుంటే నీ రాజ్యం ఉంటుంది నాయన. అయా ఇదిగో తండ్రి ఉన్నవాళ్ళైనా ప్రభావ నిన్ను నమ్ముకొని నీలో బాప్తిసం పొంది నీ రాజ్య వారసులుగా ఉండడానికి మీ సహాయాన్ని అందించండి దేవా నీకు వందనాలు. ఆ బిడ్డలో ఉన్నటువంటి మనీని తీసివేయండి, తల్లిగా ఉన్న మనీని తీసివేయండి నాయన. అదే కుమారులు కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ వైపు తిప్పండి నాయన. ఈ లోకం శాశ్వతం కాదనే సంగతి గ్రహించి ప్రభావ నీ వైపు తిరగడానికి ఆ కుమారులకు నాయన మంచి మనసును దయచేయండి ప్రభావ నీకు వందనాలు. తల్లికి మంచి ఆదరణ దయచేయండి ఆయన నీకు స్తోత్రాలు. దయగలిగి దేవశక్తి మందుల సేవా పరిచర్యను కొనసాగించండి. సేవకులకు సహాయపడుతుంది భక్తులను జ్ఞాపకం చేసుకున్న ఆయన వారికి మంచి ఆరోగ్యం బలాన్ని శక్తినిచ్చి అయా ఎంతో నాయన కష్టపడుతూ ఉండగా బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి ఆయనకి వందనాలు. ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకోండి, సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, సంఘాలను అభివృద్ధి చేయడానికి కృప దయచేయండి ఆయన. అయా ఇదిగో తండ్రి చర్చి లేని వారికి చర్చిని దయచేయండి ప్రభావ. అయా ఇదిగో తండ్రి బిడ్డ లేని వారికి బిడ్డలు ఇచ్చే దేవుడు అన్నావు. అయా మీకు అసాధ్యమైంది లేదు నా తండ్రి. అయా మా గృహాల్లో ప్రభా మీరే ఉండండి, మాకు కావాల్సిన ఆదరణ అండద ఇచ్చేయండి ప్రభా, ఆర్థికాన్ని అందించండి దేవా నీకు వందనాలు. ముఖ్యంగా నీ దాసుడు నన్ను ప్రభా అనేకమైన అప్పుల్లో ఆయన దిగి ఉండగా నా తండ్రి మీరే ఒక్కొక్క అప్పుని మీరు తీర్చుకుంటూ పైకి లేవనెత్తుకుంటూ వస్తున్నారు నాయన నీకు వందనాలు. అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇక ఉన్న అప్పులు కూడా మీరు తీర్చండి, గృహాన్ని పూర్తి చేయని ఆయన నీకు స్తోత్రాలు. మీకు అసాధ్యమైంది లేదు, మీలో ఉంటే ప్రభా మీరు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించిన మేలన్నీ వాక్యంలో ఉన్న రీతిగా మా తండ్రి నిన్ను నమ్మిన బిడ్డలు ఎప్పుడు మీరు విడిచిపెట్టండి తండ్రి నీకు వందనాలు. అయా మీరు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు, ప్రతి సహాయాన్ని బట్టి నీకు వందనాలు. ఏ హస్తాలతో నాయన మేము నాయన మా బంధుత్వం అట్టి హస్తాలను మీరు హెచ్చరించండి దేవా నీకు స్తోత్రాలు. ముఖ్యంగా మా తండ్రి దాసులను సుధీర్ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి బలాన్ని ఇవ్వండి. అయా నీ సేవలో బలంగా వాడుకోమని అడుగుతున్నాను దేవా నీకు స్తోత్రాలు. అయా అంతేకాదు నాయన అమెరికా దేశంలో ఉన్నటువంటి నీ దాసుడు శ్యామిబాబుని జ్ఞాపకం చేసుకో మా తండ్రి. ఇంకనూ ప్రభావ డానీని కూడా జ్ఞాపకం చేసుకో అయా. ఇది అంతేకాదు నాయన ప్రేమాధర్ బాబు కుమారుని బట్టి, కూతురుని బట్టి, అల్లుని బట్టి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో మా తండ్రి నీకు వందనాలు. ఇక మా వంటితో ఒక వంశంలో వారు ఉన్నారు, ఎవరైతే వేరు స్థలాల్లో ఉన్నారో అట్టి బిడ్డలందరినీ ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. నీ వైపు తిరిగి ఇంకెవరైనా అశ్రద్ధగా నిన్ను స్తుతిస్తున్నారేమో అలాంటి వారిని మీరు మర్చుకొని నీ వైపు తిరిగినట్లుగా సహాయం చేయండి ప్రభావ నీకు వందనాలు. మానవ జీవితం నీటి కూడా కానీ గ్రహించి ప్రభావ నీకు వంగిపోయి మా తండ్రి
నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండడానికి మీ సహాయాన్ని అందించండి దేవా. Yes. అనేక మంది ప్రభా ఈ లోకం వైపు చూసి, ఆస్తి అంతస్తులు చూసి, అయా ఇదిగో తండ్రి రాజకీయాల వైపు చూసి, డబ్బులు చూసి నా తండ్రి నిన్ను మర్చిపోతూ ఉన్నారు తండ్రి. నీకు వందనాలు అయా. ఇవన్నీ నా తండ్రి ఈ యొక్క మీరు పెట్టినటువంటి ఈ ప్రాణం పోతే ఇవన్నీ ఏమైపోతాయి నాయన, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోవాల్సిందే. మరలా నా తండ్రి ఇవన్నీ ఏమైపోతాయి కూడా తెలియదు వెళ్ళిపోయిన వారికి తండ్రి. అది ఆ మనసు గ్రహించక నా తండ్రి ప్రతి వారు ప్రభు ఈ కళ్ళ ముందాటిని చూసి మురిచిపోతూ ఉన్నారు, మర్చిపోతున్నారు నాయన నిన్ను. అట్టి బిడ్డలకు మరుపు లేకుండా నాయన నీ వైపు తిప్పినట్లుగా మీ సహాయాన్ని అందించడం దేవా. నీకు వందనాలు. దుక్కు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా తండ్రి ప్రతి బిడ్డ నీ వాక్యం కొరకు ఆశపడినట్లుగా, ఆశ కలిగినట్లుగా మీ సహాయాన్ని అందించండి దేవా. నీకు వందనాలు. ఈ ఆరాధనలో ప్రభా నీ దాసులతో మీరు మాట్లాడండి. దాసులకు నాయన ఆత్మతో నింపు ప్రభా. మాకు కావాల్సినటువంటి వర్తమానాన్ని అందించడానికి శక్తిని బలాన్ని మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఈ ఆశీర్వాదకరమైన రోజు తండ్రి పునరుద్ధాన దినం మీరు సరిపోయి తిరిగి లేచిన రోజు ప్రభు. క్రైస్తవులని చెప్పుకొని మేము అందరం ప్రభు నీ సన్నిధిలో ఈ రోజున ఆరాధించవలసిన దినాన్ని మర్చిపోయి నా తండ్రి అనేకమైన పనులు కల్పించుకొని మా తండ్రి నీ సన్నిధికి రాకుండా తిరుగుతూ ఉన్నారు. అట్టి బిడ్డలు మీరు మార్చండి దేవా. నీకు కొంత బుద్ధి చెప్పి గద్దించండి దేవా. నీ స్తోత్రాలు. దయగలిగిందే మేము చెప్తే ఎన్నో నాయన ఈ సన్నిధికి రావడానికి నా తండ్రి వెనకం చేస్తూ ఉన్నారు. అట్టి బిడ్డలు మీరే మార్చుకొని నీ సన్నిధి తీసుకొని రండి ఆయన. పొందనాలు. సేవకి వెళ్ళిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రయత్నాలు తోడుగా ఉండండి అయా. ఇదిగోనైనా సేవలో ఉన్న ఆశీర్వాదం ఎక్కడ లేదని గ్రహించి ఈ సేవలో ఉండడానికి అనేక మందికి మా మంచి మనసును దయచేయండి ప్రభావ. నీకు వందనాలు. ఈ ఆరాధనలో ప్రభావ మీరే మాతో ఉండమని, ప్రతి ఒక్కరిని బలహీనతలను గద్దించి స్వస్థపరచమని, మీ సహాయాన్ని మాకు అందించమని, బలహీనమైన మమ్మలను బలపరచమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు. ఈ బలాన్ని అనుగ్రహించమని, మీ శక్తితో నింపుమని, ముఖ్యంగా మా తండ్రి ఈ దాసులను మా మధ్యలో ఉంచడానికి స్తోత్రాలు అయా. ఇదిగో తండ్రి మీరే బలమైన పనిముట్టుగా వాడుకొని, ఇక్కడే కాదు నాయన అనేక స్థలాల్లో వాడుకొని అనేక మందిని మార్చి ప్రభా నీ వైపు తిప్పినట్టుగా, నీ రాజ్య వారసులుగా తిప్పినట్టుగా మరి మీరు చేస్తున్న ప్రతి పనిని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మా తండ్రి. ఈ ఆరాధన నాయన ఈ దాసుని ద్వారా నడిపించుమని, ఘనత పొందుమని నీకే స్తుతులు వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుని నా పొరపాటు తప్పులను బలహీనతలను క్షమించి ఈ పరిశుద్ధ రక్తంతో ఈ సేవలో వాడుకుంటారని ఈ దయగలి ప్రేమగా వస్తారు. ఈ బిడ్డలను మమ్మల్ని నన్ను సమర్పించుకుంటాను. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. దేవుని స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ తరుణం ఎంతో శ్రేష్టమైనది కనుక మనమందరం కూడా ఈ దినాన ప్రభువులో ఆనందించి ఆయన పనిని నమ్మకంగా కొనసాగించడం గాక. అది అడ్డం లేదు, త్వరగా ఇదే కొంచెం ఆటంకంగా ఉన్నాయి ఇక్కడ. ఓకే.